హాయ్ ఖుషి, హాయ్ చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నానండి. ఇక్కడైతే మమ్మీకి ఫీవర్ అయింది, సో రియాక్షన్ అయిందనమాట. బాడీ పెయిన్స్ తోటి ఫీవర్ వస్తుందని చెప్పినా కదా, సో దాంతో రియాక్షన్ అయ్యి మమ్మీకి బాడీ అంతా రెడ్డిష్ అయితే మొత్తం ర్యాషెస్ వచ్చింది. సో అత్తమ్మ అయితే అమ్మని చూడడానికి అయితే వచ్చిందనమాట. చాలా రోజులకు మా అత్తమ్మ మా ఇంటికి వచ్చింది, అత్తమ్మ వచ్చిందనమాట. సో నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నా. చాలా రోజులు అవుతుంది మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి. మమ్మీ ఉండి ఇక సరే బెట్ట అత్తమ్మ వచ్చింది కదా, మరి వెళ్ళకపోతే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు అంటే సరే అని చెప్పేసి అయితే వెళ్ళడానికి అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసి 1 month అవుతుంది ఇక్కడికి. హెల్త్ బాగాలేదని చెప్పేసి వచ్చాను. సో ఎప్పుడైతే కొంచెం ఓకే అందుకోసం అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నా. కానీ మమ్మీకి ఇట్లా ఉండేసరికి అసలు వెళ్ళాలనిపిస్తలేదు. తక్కువ అవుతుందేమో అనుకుంటే అస్సలు తక్కువ అవ్వట్లేదు అనమాట. చాలా ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇచ్చింది కానీ అస్సలు తక్కువ అవ్వట్లేదు. అది ఇంకా రియాక్షన్ అనేది ఎక్కువ అయిపోయి మొత్తం బాడీ మొత్తం ర్యాషెస్ వస్తుంది. ఇంజెక్షన్స్ ఇస్తున్నా కానీ అవి కరెక్ట్గా వర్క్ చేస్తలేవు అమ్మకి. సో హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చారు, అయినా కానీ కొంచెం తక్కువ అవ్వట్లేదు. సో వెళ్ళాలంటే ఒకసారి వెళ్ళాలనిపించట్లేదు. కానీ ఎంతైనా ఎన్ని రోజులు ఉన్నా కానీ అత్తగారింటికి వెళ్ళక తప్పదు కదా. సో అందుకోసం అని చెప్పేసి అయితే వెళ్తున్నా అనమాట. ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను అన్నమాట. బట్టలు అయితే సంచులు అయితే వేసుకోపోతున్నా. ఆల్రెడీ లగేజ్ బ్యాగ్ పంపించినాను, మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్లే బట్టలు ఇంకొన్ని అనమాట. సో అవే ఇన్ని అవుతున్నాయి. ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇన్ని రోజులు ఖుషి నా దగ్గర ఉన్నట్టే లేదు. అసలు చిన్న వాళ్ళ దగ్గరనే ఉండేసరికి ఎక్కువ అసలు వాళ్ళ కూడా ఫుల్ వద్దు ఖుషి ఉండిపో అని చెప్పేసి అంటున్నారు. అక్కనైతే ఫుల్ బాధపడుతుంది, ఉండొచ్చు కదా అని చెప్పేసి. మరి అయితే నువ్వు పో, ఖుషిని ఇక్కడ ఉండి. ఖుషికి వాళ్ళ నానమ్మ వాళ్ళు కావాలి అడవైనాక. ఇప్పుడు చూసినా వాళ్ళ నానమ్మ రాగా నేను దగ్గర ఉన్నదా, ఎంత ఎక్సైట్ అవుతుంది. ఫైనల్లీ అయితే ఇవ్వండి లగేజ్ అయితే ప్యాకప్ అయిపోయింది అనమాట. మెడిసిన్స్ అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నా. నా అయ్యండి ఖుషి అయితే ఇవ్వండి. ఇది నడుం బెల్ట్ అనమాట. బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందని చెప్పేసి నడుం బెల్ట్ కూడా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఖుషికి కూడా హెల్త్ బాగాలేదని చెప్పేసి అన్నా కదా, సో ఖుషిది కూడా ఇవ్వండి మెడిసిన్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. మొత్తం ఇవే ఇవ్వండి. చిటిగాడు బాయ్, వెళ్తున్నా. ఓకే ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బయట అత్తమ్మ అండ్ ఖుషి అయితే రెడీగా బైక్ మీద ఎక్కి కూర్చున్నారు. సరే మమ్మీ బాయ్ 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 బాయ్. హాస్పిటల్ పోయారు जाना ఖుషి ఉందా ముందు ముందు. సరే బాయ్ ఖుషి. రా ఉండవు నువ్వు ఉండిపో. అబ్బా ప్లీజ్, నాన్న వస్తున్నాడట, బయటికి పోదాంపా మనం. రావా అబ్బా ప్లీజ్. ఉమ్మయ్యవా, లవ్ యూ బాయ్ 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 బాయ్.